ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్న బియ్యం వచ్చేశాయి. వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే స్టాక్ పాయింట్లకు సన్న బియ్యం చేరుతోంది. ఏడాదికి 22 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేస్తోంది ప్రభుత్వం. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సివిల్ సప్లై ఆఫీసర్స్. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం అందించేందుకు వీలుగా స్టాక్ పాయింట్లకు సన్నబియ్యం నిల్వలు చేరుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో సివిల్ సప్లై ఆఫీసర్స్ సన్నబియ్యం మరాడించి తెప్పించి రెడీగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులున్నాయి. 2,81,71,000 మంది లబ్ధిదారులున్నారు. కొత్తగా మరో 10 లక్షల రేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆఫీసర్స్ చెబుతున్నారు. ఈ లెక్కన అదనంగా 30 లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారు. వీరికి ఏడాదికి 22 నుంచి 24 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని సమాచారం. వానాకాలం సీజన్లో ప్రభుత్వం 24 లక్షల టన్నుల సన్నవడ్లను సేకరించింది. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో వడ్ల మిల్లింగ్ వేగంగా సాగుతోంది. వానాకాలంలో సేకరించిన వడ్ల ద్వారా గరిష్టంగా 15 నుంచి 16 లక్షల టన్నుల సన్నబియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరికల్లా సన్నబియ్యం తక్కువ పడితే మరో 6 నుంచి 8 లక్షల టన్నుల బియ్యాన్ని యాసంగిలో సేకరించే వడ్ల ద్వారా సమకూర్చుకుంటామని సివిల్ సప్లై ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇప్పటిదాకా పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని చాలా మంది తినడం లేదు. సుమారు 60% బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ షాపుల దగ్గర వ్యాపారులు దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి కోళ్ల దానా, లిక్కర్ తయారీ కోసం తరలిస్తున్నారు. దీంతో సన్న బియ్యానికి డిమాండ్ ఎక్కువ కావడంతో రేట్లు పెరిగిపోయాయి. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో పాటు లబ్ధిదారులు కూడా తినడం లేదన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రేషన్ కార్డులున్న వారికి సన్న బియ్యం ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా 2024 వానాకాలం సీజన్లో సన్నవడ్ల పంటను పెంచేందుకు క్వింటాలకు 500 బోనస్ ప్రకటించింది. సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల దొడ్డు బియ్యం రీసైక్లింగ్ కు అడ్డుకట్ట పడుతుందని ఆఫీసర్స్ భావిస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని తక్కువ రేటుకు కొని కొందరు మిల్లర్లు రీసైక్లింగ్ చేసి కస్టమ్ బిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్టాక్ పాయింట్లకు సన్నబియ్యం వానాకాలం సీజన్లో జిల్లాలో సేకరించిన సన్నవడ్లను నూక కాకుండా 3 నెలల తర్వాత మరాడించడం ప్రారంభించిన అధికారులు వాటిని స్టాక్ పాయింట్లకు చేరుస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సరిపడా ధాన్యం దిగుబడులు రాకపోవడం, ఇంకొన్ని జిల్లాల్లో దొడ్డు వడ్లు ఎక్కువగా పండించడంతో ఆయా జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి సన్నబియ్యం తెప్పించి నిల్వ చేస్తున్నారు.